ఎందుకంటే ఈ చట్టాలు కూడా చట్టాలు ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరైతే బాధితులు ఉంటారో రేప్లా ఉంది, 498 ఉంది, డౌరీ హెరాస్మెంట్ కానీ 304B ఉంది. ఈ హెరాస్మెంట్ అన్నీ కూడా వేధింపులు జరగకుండా, ఇప్పుడు రోజు భార్యలు భర్తలను కొడితే డెఫినెట్గా భార్యలు భర్తలను కొట్టకుండా ఇక్కడ క్వశ్చన్ అది కాదు, ఇదేమి నవ్వుకునే మాట కాదు. ఎప్పుడైతే అంటే జనరల్ గా దెబ్బలు తింటుంది ఆడవాళ్ళు కాబట్టి కొట్టొద్దు అనే మాట వచ్చింది అక్కడ, ఇక్కడ హక్కులుగా వచ్చినాయి. దాన్ని అడ్డం పెట్టుకుని మిస్యూజ్ చేసుకోవడం కానీ లేదా పోలీసులు వాటిని మిస్యూజ్ చేయడం కానీ, అంటే ఒక చట్టం ఉంది కాబట్టి మేము డబ్బులు తీసుకుని దాన్ని వాడుకుంటాం అనే పద్ధతుల్లో ఆడవాళ్ళు అనుకున్నా లేదా పోలీసులు దానికి ఉపయోగపడదాం అనుకున్నా అది మనం చెక్ చేయవలసిన మెజర్. కాబట్టి ఇప్పుడు రేప్ ఉందండి, రేప్ అనేది పెడితే అవతల వాళ్ళు లోపలికి వెళ్తారు. అది రేప్ జరగకుండా ఉండడానికి, రేప్ జరిగితే అది నేరం అని చెప్పడానికి మాత్రమే రేప్లా. దాన్ని ఎవరైనా తప్పుగా వాడారు అనుకోండి, ఆ తప్పుగా వాడిన వాళ్ళు, ఆ తప్పుగా దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు లేదా ఉపయోగపడిన వాళ్ళది ఇక్కడ క్వశ్చన్. దానివల్ల రేప్లా తప్పు కాదు కదా. అంటే రేప్లా ఎత్తేద్దాం మనం మగవాళ్ళందరూ జైళ్లలోకి వెళ్దాం అనుకునే విషయం కాదు. ఎందుకంటే అక్కడ అత్యాచారం అనే అంశం మనకు కనిపిస్తుంది. 10 ఏళ్ల పిల్లలు 11 ఏళ్ల పిల్లలు గర్భిణీలుగా మాకు రోజు కనపడుతున్నారు అనేక కేసుల్లో. కాబట్టి అరే రేప్లాల వల్ల మగవాళ్ళు జైళ్లలోకి పోతున్నారు అనే బాధ కాదు కావాల్సింది. రేప్లా మిస్యూజ్ కాకూడదు. ఎనీ లా, ఏ లా అయినా బాధ. ఇప్పుడు అదే కదా అల్యూమినీ లా, ఇప్పుడు ఏదైతే డివోర్స్ లా అలాగే అల్యూమినీ లా, ఈ తప్పు కాదండి, ఈ రెండు మిస్యూజ్ అవుతున్నాయి అనేది మెయిన్ పాయింట్. మిస్యూజ్ కాకూడదు, ఏ లా కూడా మిస్యూజ్ కాకూడదు. ఇప్పుడు మాదక ద్రవ్యాల చట్టం ఉంది, ఇవాళ నార్కోటిక్ డ్రగ్స్ చట్టం ఉండంగా దాని షిప్లోంచి వచ్చేస్తాయి మొత్తం స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు. అక్కడ ఎవడో పట్టుకున్నాడని వాడిని పట్టుకుంటారు, కానీ ఏ షిప్ లో ఎందుకు వచ్చింది, ఆ షిప్ లో అన్ని కేజీలు ఎందుకు వచ్చింది ఎవరిని పట్టుకోడు, అదాన్ని అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి ఉండదు. అట్లాగే ప్రతిదీ మిస్యూజ్ అవుతుంది. పిల్లలకి మాదక ద్రవ్యాలు ఇస్తున్నారు, కానీ అక్కడ మాదక ద్రవ్యాల చట్టం ఎత్తేయాలని ఎవడు అనడు. నేనేమంటున్నానంటే ఏ అల్యూమినీ కూడా అంతే, వాళ్ళు లేవనెత్తింది వాళ్ళ బాధతో వాళ్ళ ఆవేదన ఇక్కడ ముఖ్యమైన విషయం. పరిష్కారం కూడా ఆలోచిద్దాం. అతను మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెల్ పొజిషన్డ్ పర్సన్, తనకి ఈ కోర్టు కాకపోతే 84,000 వస్తుందా అంత పొజిషన్ లో ఉంటే, దాంట్లో ఉండే అసిస్టెంట్ మేనేజర్ స్థాయి లేదా అట్లా అనుకుంటే నేను అంటుంది నాలెడ్జ్ ప్రకారం. చాలా కేసుల్లో 3 లక్షల ఆదాయం ఉంటే 80,000 ఆదాయంగా సర్టిఫికెట్లు ఇచ్చిన ఆల్రెడీ ఉద్యోగం పోయింది, మళ్ళీ క్యారియర్ మొదలు పెట్టాల్సి వచ్చింది. అంటే నేను అంటున్నది ఏంటంటే, అంత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తికి లేదా అంత నాలెడ్జ్, అంత చదువుకున్న వ్యక్తికి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అన్న మార్గం కనబడలేదా? లేదు అంటే ఇక్కడ న్యాయం జరగట్లేదు అంటే ఇంకొక చోట ఏదో తన కుటుంబం లేదా తనకి సలహా ఇచ్చే, ఇప్పుడు తన ఆపోజిట్ లో ఉన్నటువంటి తన వైఫ్ తరపున ఒక అంకుల్ ఎలా అయితే ఉన్నారో, లేదా ఇంకెవరైనా సింగానియా, ద హోల్ సింగానియా, ఇప్పుడు సో వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా అయితే తిను మెన్షన్ చేశాడో, ఇట్లా తిన తరపు ఎవరు అంత సపోర్ట్ ఇవ్వలేకపోయారు పాపం. కానీ అతను స్ట్రెస్ లో ఉన్నాడు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడంట, స్నేహితులు కూడా చేయొచ్చు హెల్ప్. స్ట్రెస్ లో ఉన్నాడు. మిస్ట్రెస్ కాదండి, మిస్యూజ్ చేస్తారు కాబట్టి మిస్యూజ్ అవుతున్నాయి లాస్. పరిష్కారం మనం చాలా క్లియర్ కట్ కళ్ళ ముందుంది, మనం తీసుకోవాలా వద్దనేది మీ ఇష్టం. ఇప్పుడు నికానామా లాగా అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల భరణం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బయాస్డ్ లాస్ గురించి నేను మాట్లాడతాను. బయాస్డ్ లాస్ ఉన్నాయి ఖచ్చితంగా. 493 ఐపీసీ తీసుకోండి. అది ఏం చెప్పాడు? అసలు ఐపీసీస్ లేవు. ఐపీసీ కాకపోతే బిఎన్ఎస్. అయ్యో నేను అదే చెప్తున్నా, 493కి ఈక్వల్ అంటే 69 బిఎన్ఎస్. ఆ బిఎన్ఎస్ ఏం చెప్తుంది మీకు? ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకుందాం అని ప్రామిస్ చేసుకుని ఒకరికొకళ్ళు సడన్గా ఒక రోజున అబ్బాయి గనక నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి వెళ్ళిపోతే, ఈ అమ్మాయి అబ్బాయి మీద ఈ కేసు, అంటే పాత లాంట్లో అయితే 493, ఇప్పుడైతే 69 మీద కేసు పెడితే ఈ అబ్బాయికి అప్ టు 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. దీనివల్ల ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళు పడతాయి లేదా పక్కన పెడితే అది కోర్టులో తేలచ్చు, తేలకపోవచ్చు, వీగిపోవచ్చు అవన్నీ కూడా. బట్ 7 ఏళ్ళు దాటిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ పోలీసులకు ఒక అధికారం వస్తుంది, వీడిని అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ పెట్టడం, వాడి ఉద్యోగం పోవడం, వాడికి జీవితం సర్వనాశనం అయిపోవడానికి. బట్ ఇదే మీకు రివర్స్లో జరిగితే, సపోజ్ అబ్బాయి ప్రేమించుకున్నాను, అమ్మాయి ప్రామిస్ చేసింది,
హీ హ్యాస్ ఎవిడెన్స్ ఆల్సో. ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్గా మనం జీవితకాలం కలిసి ఉందాం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పిన తర్వాత కూడా దే హ్యావ్ ఎవ్రీథింగ్ రిలేషన్లో ఉన్న తర్వాత సడన్గా ఒకరోజు నాకు ఇంతకన్నా బెటర్ సంబంధం వచ్చిందనో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారనో ఆ అమ్మాయి కనుక వెళ్ళిపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప కేసు పెట్టే సెక్షనే లేదు. ఈజ్ దిస్ నాట్ బయాస్డ్? ఇప్పుడు